ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 16వ భాగము. అందరూ శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. అంతా మంచిగా ఉండే రోడ్డు వెంబడి అందరూ నడవగలరు, అవసరమైతే పరిగెట్టగలరు. కానీ దారి పొడవునా ముళ్ళు, రాళ్ళు, రప్పలు ఉన్నా ఏ ముళ్ళు గుచ్చుకోకుండా, ఏ రాయి తగలకుండా ఈ రోడ్డు వెంబడి నడిచి లక్ష్యం చేరినవాడే అసలైన విజేత అంటారు కదా. అలాంటి దారి వెంబడి నడిచి లక్ష్యం చేరినవాడే కృష్ణుడి తండ్రి బాలకృష్ణ అన్నయ్య. తన చుట్టూ ఎంత వ్యర్థం చేసేవారు ఉన్నా కానీ తను మాత్రం సమర్థమే ఆలోచించాడు, సమర్థమే చేశాడు. తన జీవిత ప్రయాణంలో ముందుకు పోవడానికి బాబా చేయి పట్టుకున్నాడు తప్ప ఎవరిపై ఆధారపడలేదు. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి అంటున్నాడు. అంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉంటున్నాడు. అహంకారం అణువంత కూడా లేదు. బాబా అంటున్నారు, నేను ఏది చెబితే అది చేసే ఆజ్ఞాకారి. అందరూ 100 సంపాదిస్తే 90 దాచుకుని 10 యజ్ఞానికి ఖర్చు పెడితే ఇతను మాత్రం 2-3 కుటుంబ అవసరాల కోసం ఉంచి మిగతా 97 రూపాయలు యజ్ఞం కోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ నెల గురించి ఆలోచించారే కానీ రేపటి నెల ఎలా గడుస్తుందో అని ఎప్పుడూ ఆలోచించలేదు. బ్రహ్మబాబా కూడా రేపటి రోజు ఎలా గడుస్తుందో అని ఎప్పుడూ ఆలోచించలేదు. ఇద్దరి పురుషార్థం మ్యాచ్ అయిందా లేదా గమనించండి. అందుకే బ్రహ్మబాబా తీసుకోపోయే జన్మ కృష్ణునికి తండ్రిగా అయ్యే భాగ్యాన్ని పొందాడు. నా పేరు మీద సరెండర్ అయ్యి జీవితం మొత్తం నీకే అంకితం చేస్తున్నామని చెప్పి వాళ్ళు నడిచే జీవిత ప్రయాణంలో చాలామంది ఫెయిల్ అయ్యారు. కృష్ణుడి తండ్రి మాత్రం కుటుంబంలో ఉంటూ ఆ కుటుంబానికి తను చేయాల్సిన బాధ్యత కొనసాగిస్తూ వ్యాపార వ్యవహారాలు చూస్తూ తన చుట్టూ ఉండేవాళ్ళు ఎంతమంది వ్యర్థం ఆలోచించినా తను మాత్రం సమర్థమే ఆలోచించి సమర్థమే చేసుకుంటూ వెళ్ళాడు. ఇన్ని బాధ్యతలు ఉన్నా కానీ చాలా సహనంతో తన విచక్షణా జ్ఞానంతో నన్ను గెలిచాడు. అందుకే నెంబర్ 1 అయ్యాడు. మీకు చిన్న సేవ అప్పచెపితే గందరగోళానికి గురవుతారు. తను మాత్రం ఎలాంటి కష్టం వచ్చినా, ఏం జరిగినా, ఎవరు అడ్డుపడినా బాబాని వీడలేదు. బాబా ఆజ్ఞని తిరస్కరించలేదు. ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియని వ్యక్తి. తను ఎప్పుడూ దాత స్థితిలోనే ఉంటారు. ఇచ్చేవాడికి పదమాపదం వస్తుంది, దాచుకునేవానికి రాదు. అది సృష్టి నియమం. ఫలానా వారు నాకు అవసరమైనప్పుడు ఒకరోజు సహాయం చేశారు, వారికి ఎప్పుడైనా నా అవసరం వస్తే నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలని మీరు ఆలోచిస్తారు కదా. నేను కూడా ఇచ్చినవానికి ఇవ్వాలి కదా. అది కూడా పదమాపదం ఇవ్వాలి. అది ఈశ్వరుని నియమం. ఆ వ్యాపారంలో కూడా అందరూ పోటీపడి విజయం సాధిస్తే తను మాత్రం పక్క షాపు వానికి సహాయం చేస్తూ విజయం సాధించాడు. అది ఆయనలో ఉన్న విశేషత. కంచు మోగినట్టు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ అనే నానుడి ఉంది కదా. నా సెంటరు, నా జోను అని కొట్లాడేవారు. మేము చాలా చేశాము అని సెంటర్ అక్కయ్యలు, దాదీలు, దీదీలు కంచు మోగినట్లు మాట్లాడుతున్నారు. తను మాత్రం ఇంత చేసినా కానీ నేను కొంచెమే చేశాను, 1% చేశాను, ఇంకా 99% చేసేది ఉంది అంటున్నారు.
కంచుతో తయారు చేసిన వస్తువు కింద పడేస్తే చాలా ధ్వని వస్తుంది. బంగారము అంత ధ్వని రాదు. అర్థమైందా అంటున్నారు బాబా. మేము ఇంత పెద్ద సెంటర్లు కట్టి పెద్ద పెద్ద సేవలు నడిపిస్తే బాబా ఏంటి అతనికి నెంబర్ 1 ర్యాంకు ఇచ్చారు అని కంగారు పడుతున్నారా? అతను ఇచ్చేవాడు, మీరు తీసుకునేవారు. అతని కర్మలో ధర్మం ఉంది, మీరు ధర్మానికి పూర్తిగా వ్యతిరేకం. మీరు ఎల్కేజీ చదివి పీజీ చదివామని అంటున్నారు. అతను పీహెచ్డీ చదివినా ఇంకా ఎల్కేజీ చదువుతున్నాను, ఇంకా చదివేది చాలా ఉంది అని చెప్తున్నాడు. మీరు మాత్రం ఎల్కేజీ చదువులకే సెంటర్లో కిరీటాలు పెట్టుకొని గౌరవాన్ని పొందారు. అతను మాత్రం గౌరవాన్ని కూడా త్యాగం చేశాడు. అర్థమవుతుందా అంటున్నారు బాబా. మీరు చేసిన సేవలకు వచ్చిన ఫలాన్ని మీరు అప్పుడే ఖర్చు పెట్టేశారు. అతను ఫలాన్ని ఆశించలేదు, నాకు వదిలేశాడు. నా దగ్గర ఏది ఉన్నా పదమాపదం కావాల్సిందే కదా. అర్థమవుతుందా అంటున్నారు బాబా. అయ్యో, సమయం అంతా పోగొట్టుకున్నామని పశ్చాత్తాపపడే రోజు రాకముందే మేల్కోండి అంటున్నారు బాబా. మీలో నిజాయితీ ఉంటే ఇప్పుడు కూడా కొద్ది నెంబర్లు ఉన్నాయి. ఇప్పటి నుంచైనా పురుషార్థం చేసి తీసుకోండి అంటున్నారు బాబా. ఈ ఆలోచన మీలో కనబడట్లేదు. బాలకృష్ణ అన్నయ్య నెంబర్ 1 ఎలా అయ్యాడు అనే ఈర్ష్య కనబడుతుంది. మీలో మేము కష్టపడి మంచి నెంబర్ తీసుకుంటామనే లక్షణమే కనబడట్లేదు. నేను 100 మార్కులు వేసి జడ్జిమెంట్ ఇచ్చి నెంబర్ ఫిక్స్ చేశాక దాన్ని మార్చే శక్తి ఈ సృష్టిలో ఎవ్వరికీ లేదు. ఇప్పటికిప్పుడు మీరు ఎంత తీవ్ర పురుషార్థం చేసినా నెంబర్ 1 అయితే కాలేరు కదా. మీరు కూడా ఎన్ని మార్కులు సంపాదించారో స్వయాన్ని పరిశీలించుకొని చెక్ చేసుకోండి. ఇప్పటికైనా మిగిలిన నెంబర్లు తీసుకోవడం కోసం కష్టపడండి. సమయం అంతా పోగొట్టుకున్నామని బాధపడే కన్నా ఈ కొద్ది సమయాన్ని అయినా సద్వినియోగం చేసుకోవడం మిన్న. త్యాగం ద్వారా భాగ్యం అన్నాను, అర్థమవుతుందా అంటున్నారు బాబా. శివబాబా ఇస్తున్న వరదానం, సర్వస్వ త్యాగీ భవ. ఓం నమః శివాయ.